నా పేరు నాని. నాకొక స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు సాయి. సాయి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. మాకు ఇంటర్ పూర్తి అవ్వడంతో ఇద్దరం ఒకే చోట ఎంబీబీఎస్ సీటు వచ్చింది. హాస్టల్లో చేరాము. మా కాలేజ్ టౌన్కి చాలా దూరంలో ఉంది. ఇద్దరం ఒకరికొకరం పోటీగా చదువుతూ ఆడుతూ పాడుతూ అలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు మాకు ఔటింగ్ ఇచ్చారు. నేను సాయి కలిసి సినిమాకి వెళ్ళాము. చాలా సమయం అయిపోయింది. చీకటి కూడా పడింది. మా కాలేజ్ టౌన్కి చాలా దూరంగా ఉండడం వల్ల, చీకటి పడడం వల్ల వెళ్ళడానికి వాహనాలు ఏమీ లేవు. అందుకని కాలినడకన బయలుదేరాం. కనీసం లిఫ్ట్ అడుగుదామన్నా అటువైపు ఎవరూ రావడం లేదు. అలా కొంత దూరం నడిచేటప్పటికి మా వెనుకాల నుండి ఒక కారు వచ్చి హారన్ కొట్టింది. మేము పక్కకు వెళ్ళాము. అది మా పక్కకొచ్చి మరీ ఆగింది. కారులో ఉన్న వ్యక్తి లిఫ్ట్ కావాలా అని అడిగాడు. అవును, కొంచెం కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తారా అని అన్నాం. సరే అని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తుండగా మా వాచ్మెన్ చూసి ఎందుకో కంగారు పడుతూ మా వైపు వచ్చాడు. ఏమైంది అని అడిగాము. అతను భయపడుతూ, మీరు దిగిన కారులో ఉన్న వ్యక్తి మీకు తెలుసా అని అడిగాడు. మాకు తెలియదని చెప్పాము. సరే వెళ్ళండి అని అన్నాడు. ఎందుకు అంతలా భయపడుతున్నావని గట్టిగా అడిగాము. అప్పుడు అతను ఇలా చెప్పాడు, మీరు దిగిన కారులో ఉన్న వ్యక్తి చనిపోయి 2 సంవత్సరాలవుతుంది అని చెప్పాడు. మాకు చాలా భయం వేసింది. ఏంటి, ఏమంటున్నావు అని అడిగితే, అవును అబ్బాయిలు, అతని పేరు రుద్ర, చాలా మంచి పిల్లవాడు. ఏమైనదో తెలియదు కానీ ఒకరోజు పిచ్చివాడిలా మాట్లాడుకుంటూ పరిగెత్తుతూ రోడ్డు మీదకు వచ్చాడు. ఇంతలో హఠాత్తుగా ఒక లారీ వచ్చింది. అతన్ని ఒక్క క్షణంలో గుద్దేసింది. క్షణాలలో నా కళ్ళ ముందే రుద్ర చనిపోయాడు. పేపర్లో కూడా వేశారు. అన్ని పేపర్లో అన్నీ వెతికి ఆ పేపర్ తెచ్చాడు. ఆ పేపర్లో మేం చూసిన కారులో ఉన్న వ్యక్తి ఫోటో ఉంది. మళ్ళీ అతనిని మీరు దిగిన కారులో చూసి భయమేసింది అన్నాడు వాచ్మెన్. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ రావడమేంటా అని. అప్పుడు వాచ్మెన్, కావాలంటే మీరు వార్డన్ని అడగండి, మొత్తం చెప్తాడు అని అన్నాడు. ఆ రోజు చాలా ఆలస్యం అవ్వడం వల్ల రూమ్కు వెళ్ళి పడుకున్నాం. ఉదయాన్నే లేచి అడుగుదామనుకున్నాం. కానీ మాకు నిజంగా చాలా భయంతో నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాం. తెల్లవారింది. వార్డెన్ దగ్గరకు పరుగున వెళ్ళాం. రాత్రి జరిగిందంతా చెప్పాము. వార్డెన్ నమ్మలేకపోయాడు. మేము రుద్ర గురించి చెప్పండి అని అడిగాము. మమ్మల్ని చాలా తిట్టాడు. తర్వాత రుద్ర గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్నాక మేము ఆశ్చర్యపోయాం. వార్డెన్ మాకు ఏం చెప్పారో చూద్దాం రండి. వార్డెన్ రుద్ర గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రుద్ర కాలేజీలో టాపర్. ఒక్క రిమార్క్ కూడా లేదు. ఒకరోజు రాత్రి కాలేజీ ల్యాబ్లోకి దొంగతనంగా వెళ్ళి అక్కడేదో ప్రయోగం చేస్తుండగా చూసిన విద్యార్థులు నాకు వచ్చి చెప్పారు. నేను వెళ్ళి చూసి, ఇక్కడేం చేస్తున్నావు ఒక్కడివే అని అడిగితే, నేను ఒక ఔషధం కనిపెట్టబోతున్నాను అని చెప్పాడు. దేనికి అని ఎంత అడిగినా చెప్పలేదు. నాకు కోపం వచ్చి తిట్టాను. వాడి హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదైనా జరిగితే నా మీదకి వస్తుందని తర్వాత రోజు ప్రిన్సిపల్ గారికి చెప్పాను. సార్ రుద్రని పిలిచి అడిగారు. ఏం చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు. సార్ బాగా తిట్టి పంపేశాడు. ఆ తర్వాత రోజు రాత్రి రుద్ర రూమ్మేట్స్ పరుగున వచ్చి
నన్ను వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకువెళ్లారు. చూసేసరికి రుద్ర ఒక్కడే చీకట్లో కూర్చొని పిచ్చివాడిలా తన పుస్తకాలన్నీ చింపుతూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. రుద్ర విచిత్ర ప్రవర్తనకు చూసి నాకు చాలా భయం వేసింది. తన రూమ్మేట్స్ని వేరే రూమ్లో పడుకోమని రుద్ర ఉన్న రూమ్కి తాళం వేశాను. ఆ రోజు రాత్రి తలుపులు పగలగొడుతున్న శబ్దం వినిపించింది. లేచి చూసేసరికి రుద్ర గదిలో నుంచి బయటకు పరిగెత్తుతూ రోడ్డు మీదకు వెళ్ళగానే లారీ గుద్దేసింది. తరువాత కొన్ని రోజులు నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు అని చెబుతూ బాధపడ్డాడు వార్డెన్. రుద్రకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. స్టోర్ రూమ్లో ఉన్న రుద్ర కాలేజీ బ్యాగ్ని వార్డెన్ మాకు ఇచ్చారు. రుద్ర బ్యాగ్ని మా రూమ్కు తీసుకొని వెళ్ళి తీసి చూశాము. దానిలో ఒక డైరీ ఉంది. అది చదివితే రుద్ర గురించి ఏమైనా తెలుస్తుందేమో అని తీసి చదవడం మొదలుపెట్టాము. ఆ డైరీ చదివాక రుద్ర గురించి చాలా విషయాలు మాకు తెలిసాయి. డైరీ తీసి చదవడం మొదలుపెట్టాము. అందులో ఇలా ఉంది: ఓయ్ డైరీ, నా మనసులోని బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక నీతో పంచుకుందామని నిర్ణయించుకున్నా. నా పేరు రుద్ర. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు నీకు చెబుతా. నేను పుట్టిన 5 సంవత్సరాలకు మా నాన్న చనిపోయారు. మా చిన్నాన్న సహాయంతో నేను స్కూల్లో చేరాను. నేను 4th క్లాసులో ఉండగా మా చిన్నాన్న కూడా చనిపోయాడు. గౌట్ సంస్థలలో ఇంటర్ చదివాను. చిన్నప్పటి నుండి నాకు ఇంజనీరింగ్ అవ్వాలని కోరిక ఉండేది. మా అమ్మకు చెబితే, నువ్వేం చదవనవసరం లేదు, ఇంట్లోనే ఉండు, నా కళ్ళ ముందే ఉండు అంది. నాకు ఆ విషయం నచ్చలేదు. నేను ఇంజనీర్ అవుతా, నువ్వు చదివించనంటే చచ్చిపోతాను అని అన్నాను. అమ్మ చెంప మీద ఒక్కటి కొట్టి ఏడుస్తూ, నువ్వు చదివినా చదవకపోయినా 30 సంవత్సరాలకు చనిపోతావు అంటూ నన్ను పట్టుకొని ఏడ్చింది. ఏంటమ్మా, ఏమైంది చెప్పమ్మా అని అడిగాను. అమ్మ చెప్పింది విన్న తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మ ఏం చెప్పిందంటే, మన వంశంలో ఎవరూ కూడా 30 సంవత్సరాలకు మించి బ్రతకరు. మీ నాన్న, మీ చిన్నాన్న కూడా ఆ వ్యాధితోనే చనిపోయారు అంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆ వ్యాధి అని అడిగాను. అమ్మ ఏడుస్తూ, ఒకరోజు మీ నాన్నగారు భోజనం చేస్తుండగా కళ్ళలో నుంచి రక్తం బొట్లు కారడం చూసి ఏమైందండి అని అడిగాను. కంగారు పడుతూ అడిగేటప్పటికీ పక్కకు పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. తర్వాత మీ నానమ్మ చెప్పారు, మీ తాతయ్య కూడా ఇలాగే చనిపోయారని. మన వంశంలో అందరు మగవారు 30 సంవత్సరాలకు చనిపోతారని చెప్పారు. దానికి విరుగుడు నల్లమల్ల అడవుల్లో ఉన్న కొన్ని ఆకులలో నయం చేయవచ్చని అలా చెప్పింది అమ్మ. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, MBBS చదివి ఎలాగైనా దానికి మందు కనిపెట్టి ఏదైనా సాధించాలని. చాలా కష్టంతో కాలేజీలో సీటు వచ్చింది. చదువుకునే మందు కనిపెడదామనుకున్నా. ఎంతో కష్టపడి ఆ ఆకులను సంపాదించాను. చాలా రోజులుగా దానికోసం కష్టపడుతున్నా. మందు కనిపెట్టే సమయానికి నిన్న నేను కాలేజీ వాళ్లకు దొరికిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయను? నాకు మెంటల్ వస్తుంది. నేను చచ్చిపోతే వంశం నాతోనే ఆగిపోతుంది. ఇంకా ఎవరూ చావరు. అవును, చనిపోవాలి, చనిపోవాలి, చనిపోవాలి. డైరీ చదవడం పూర్తయ్యేప్పటికీ మా కళ్ళలో నీళ్లు తిరిగాయి. టప్మని కరెంటు పోయింది. ఎవరో మా రూమ్ కిటికీలోంచి చూస్తున్నట్టు అనిపించింది. ఇంతలో కరెంటు వచ్చింది. చూస్తే ఎవరూ లేరు. చాలా భయం వేసింది.
నిజంగా రుద్ర దయ్యంగా మారాడా? రుద్ర తనకు తానే కావాలని చనిపోయినప్పుడు ఆ కారులో ఎందుకు కనిపించాడు? మాకే కాదు, వాచ్మెన్కి కూడా కనిపించాడు. ఎందుకు? ఏదైనా మాకు చెప్దామనుకుంటున్నాడా? రేపటి నుండి సెలవులు కదా, ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ మనకి కనిపిస్తాడో లేదో. కనిపించకుండా ఉంటే బాగుండని ఇద్దరం భయపడుతూ పడుకున్నాము. ఆ తర్వాత రోజు మేమింటికి వెళ్దామని హాస్టల్ రూమ్ నుండి బయటకు వచ్చాము. వార్డెన్ మా ఎదురుగా వస్తున్నారు. మేమింటికి వెళ్తున్నాం, సెలవుల తర్వాత కలుద్దాం వార్డెన్ గారని చెప్పి మేము వెళ్ళబోతుంటే ఇంతలో ఒక్క నిమిషం, మీ దగ్గర నేను ఒక విషయం దాచాను. మీరు ఇప్పుడు ఉంటున్న రూమ్లోనే రుద్ర కూడా ఉండేవాడు, అందుకేనేమో మీకు కనిపిస్తున్నాడు అని చెప్పాడు. వార్డెన్ మాటలకు గుండెలో రాయి పడినంత పనైంది. సరేలేండి, వెళ్ళొస్తామని రోడ్డు మీదకు వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది. దేవుడా అనుకొని ఇంకో బస్ వచ్చేలోగా కొంచెం దూరమైన నడుద్దామనుకొని ఫోన్లో పాటలు వింటూ నడవడం మొదలుపెట్టాం. ఇంతలో ఒక కార్ వెనకాలే వచ్చి హారన్ కొట్టింది. ఎవరా అని చూసేసరికి ఆ రోజు మేము ఎక్కిన కార్ అది. భయంతో ఇద్దరం పరుగు పెట్టడం మొదలుపెట్టాం. ఆ కార్ ఫాస్ట్గా మాకు అడ్డు వచ్చేసింది. మమ్మల్ని ఏం చెయ్యకు ప్లీజ్ అంటూ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచాము. ఇంతలో భయపడకండి, నన్ను చూసి రుద్ర అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ నేను రుద్రని కాదు, నా పేరు భద్ర. భయపడకుండా కారెక్కండి, మీతో చాలా విషయాలు చెప్పాలి అన్నాడు. మాకు ఆశ్చర్యంగా అనిపించింది. సరే అని భయపడుతూనే కారు ఎక్కాం. భద్ర మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు ముందు భయపడకుండా ఉంటే నేను అన్ని విషయాలు చెప్పగలుగుతాను అంటూ, నేను రుద్ర కవల పిల్లలం. నన్ను పురుట్లోనే వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసింది మా నాయనమ్మ. రుద్ర చనిపోయిన తర్వాత మా అమ్మ పరిస్థితి చూసి మా నాన్నమ్మ నిజం బయట పెట్టింది. అప్పుడు తెలిసింది నాకు అసలు నిజం. అప్పటి నుండి నేను అమ్మతోనే ఉంటున్నాను. కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య వంశాన్ని పీడిస్తున్న రోగానికి మందు కనిపెట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడని తెలిసింది. అందుకని అన్నయ్య చదివిన కాలేజీలోనే ఎవరైనా స్నేహితులను చేసుకొని మందు కనిపెడదామని అనుకుంటున్నా. రుద్ర నేను ఒకే పోలికలతో ఉండడం వల్ల ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసినప్పుడు మీ వాచ్మెన్ నన్ను చూసి రుద్ర అనుకొని భయపడినట్లు అనిపించింది. ఇంకా అటువైపు రావడం మానేశా. మళ్ళీ మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది. మీరు నన్ను చూసి భయపడుతున్నారంటే మీకు అన్నయ్య గురించి తెలిసింది అనుకొని మిమ్మల్ని ఆపాను. నా వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. ఇంకా 5 సంవత్సరాలు మాత్రమే నేను బ్రతుకుతాను, నాకు సహాయం చెయ్యండి అని అడిగాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాం. ఎంతో కష్టపడి వచ్చిన రుద్ర ఆశయాన్ని నెరవేర్చి భద్రాని కాపాడాలని. రుద్ర డైరీని భద్రాకి ఇచ్చాం. దానిని చదివి చాలా బాధపడ్డాడు. భద్రతో కలిసి నల్లమల్ల అడవికి బయలుదేరాం. రుద్ర డైరీలో మాకు కొన్ని ఆకులు దొరికాయి. వాటి సహాయంతో ఆ ఆకులను కనిపెడదామనుకున్నాం. అవి అడవిలోకి వెళ్ళాము. ఆ ఆకులను వెతుకుతూ చాలా దూరం నడిచాము. చాలా పాములు, పురుగులు, రకరకాల కీటకాలను ఎదుర్కొంటూ ఆ ఆకులను సంపాదించాము. తిరిగి వస్తుండగా పెద్ద పులి వెంటాడింది. పరుగు పెట్టి అలసిపోయాము. అదే మమ్మల్ని తినడానికి వస్తుండగా పెద్ద వెలుగు వచ్చి మమ్మల్ని కాపాడింది. ఆ వెలుగులో నుంచి రుద్ర ఆత్మరూపంలో కనిపించాడు. రుద్ర సహాయంతో ఆ మందును కనిపెట్టాము. రుద్ర ఆత్మ శాంతించింది.
సెలవుల తర్వాత జరిగిన విషయం వార్డెన్కి వాచ్మాన్కి చెప్పాము. వారు కూడా చాలా సంతోషించారు. వార్డెన్ చేసిన చిన్న తప్పుకు చాలా పశ్చాత్తాపపడ్డారు. మందు వేసుకున్న తర్వాత భద్ర మమ్మల్ని కలవలేదు. కొన్ని సంవత్సరాలకు మేము పెద్ద డాక్టర్లమయ్యాము. ఇద్దరము ఒకే హాస్పిటల్లో డాక్టర్లుగా చేస్తున్నాం. ఒకరోజు భద్ర వచ్చాడు. చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అప్పుడు భద్ర వయస్సు 40 సంవత్సరాలు. మేము ఒకరి ఆశయాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడాము. మాకు చాలా గర్వంగా అనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ కథ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.